నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో తీవ్రమైన చలి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే 24 గంటల పాటు కువైట్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు, ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో నివసించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లో ఉన్న ఒక మహిళ మనం చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా కువైట్లో ఉన్న యజమానులనైతే ప్రశ్నించడం జరిగింది. ఆమె పేరు వచ్చేసి విదాత్ ఆల్ మొతాక్ గారు అన్నమాట. అలాగే ఆమె సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు కావచ్చు, అలాగే మహిళలు కావచ్చు, దివానియాలో పనిచేస్తూ ఉన్న హౌస్ బాయ్లు కావచ్చు, వాళ్లకు శీతాకాలపు దుస్తువులు కొనిచ్చారా లేదా, అసలు శీతాకాలపు దుస్తువులు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. కువైట్లో తీవ్రమైన చలి ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క జీతాలు చూసుకుంటే కానీ 100 దినార్లో, 90 దినార్లో, 110 దినార్లో అంతకంటే తక్కువగానే ఉంటాయి. అటువంటప్పుడు శీతాకాలం వచ్చినప్పుడు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లకు కానీ, లేకపోతే మహిళలకు కానీ, హౌస్ బాయ్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శీతాకాలపు దుస్తులు, స్వెటర్లు కావచ్చు, సాక్సులు కావచ్చు, బ్లౌజులు కావచ్చు, టోపీలు కావచ్చు, అన్నీ కొనిపించే బాధ్యత కువైట్ యజమాని పైన ఉందని చెప్పేసి కువైట్లో మెజారిటీ శాతం కువైటీ యజమానులు ఎవరైతే ఉన్నారో శీతాకాలపు దుస్తువులు కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికులకు తీపియడం లేదని చెప్పేసి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే కొంతమంది తీపిస్తూ ఉన్నారు, వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు అనమాట. మరి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు శీతాకాలపు దుస్తులు, స్వెటర్లు కానీ, సాక్సులు కానీ, లేకపోతే గ్లౌజులు కానీ ఇవన్నీ తీపిచ్చారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఎడారి ప్రాంతాలలో పనిచేసేవారు, బయట పనిచేసేవారు, ముఖ్యంగా డెలివరీ రంగ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మనం చూసుకుంటే ముక్కుల్లో నుంచి రక్తం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.